నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం నీ పరిణతికి సంబంధించినదై ఉండాలి. నీ పరిణతికి తగనిది. ఇప్పుడు ఈ వయస్సులో నువ్వున్న స్థితిలో నీకు ఏది కావాలో అది అడగడం దోషం కాదు. నీకు అక్కరలేని విషయం జోలికి వెళ్ళడం నిన్ను పాడు చేయడానికి కారణమవుతుంది. కాబట్టి అటువంటివి అడగకుండా ఉండడమే అస్పృహ. ఇది నాకు అవసరమా అని ప్రశ్న వేసుకుని ఇది నాకు అవసరమే, ఈశ్వరుణ్ణి అడగడం దోషం కాదు. ఎప్పుడూ ఈశ్వరుణ్ణి అడగవలసినవి ఏవి మనం అడగక్కర్లేదు. మనకి చేత కాదేమో అని ఋషులే చెప్పేశారు. ఇంకేమీ అడగక్కర్లేదు, ఇవి అడుగు చాలన్నారు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. నా అర్ధకామములు ధర్మము చేత ముడిపడి ఉండుగాక. మోక్షము కొరకు ఇక ప్రత్యేక ప్రయత్నం ఉండదు. ధర్మము చేత అర్ధకామములు ముడిపడితే అదే మోక్షమునకు కారణము. మీకు తేలికగా చెప్పాలంటే నేను ఇప్పుడు చెప్పే ఉదాహరణ ఒక్కటే. ఒక 8 అడుగుల పొడుగున్న కర్ర మీ దగ్గరికి తీసుకొచ్చి మీరు 3 మాటలే నరకాలి. సమాన భాగాలు 4 రావాలన్నాను అనుకోండి. 8 అడుగుల కర్ర కాబట్టి 2 అడుగుల ముక్కలు చేస్తే 4 ముక్కలు వస్తాయి. మీరు ముందు 2 అడుగుల దగ్గర గుర్తు పెట్టి కత్తి పెట్టి నరికారనుకోండి, 2 అడుగుల ముక్క వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2 అడుగుల దగ్గర నరికారనుకోండి, మళ్ళీ ఇంకో ముక్క వచ్చింది. ఇప్పుడు 4 అడుగుల ముక్క మిగిలింది. 2 అడుగుల దగ్గర నరికారనుకోండి, 2 అడుగుల ముక్కలు 2 వచ్చేసాయి. అంటే మీరు 3 మాటలు నరికితే 4 2 అడుగుల ముక్కలు వచ్చేసాయి. ధర్మము చేత అర్ధకామములు ముడిపడితే, ధర్మము చేత అర్థము సంపాదించినప్పుడు ధార్మికం, ఖర్చు పెట్టినప్పుడు ధార్మికం. ఒక కోరిక మనసులో పుట్టగానే ఇది నాకు అవసరమా, ధర్మచట్రంలో ఇముడుతుందా, తీర్చుకుంటాను. ధర్మచట్రంలో ఇమడదు, నాకొద్దు. ధర్మము చేత అర్థము, ధర్మము చేత కామము ముడిపడింది, అదే మోక్షమునకు కారణము. జీవితమంతా ధర్మమయమైనది. అందుకే ఏమడుగుతారు అంటే కొత్తగా అడగవలసినది ఉండదు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఏ వయస్సులో ఏది ధర్మమో ఏది అడగాలో అది అడగడమే ఈశ్వరానుగ్రహం చేత నువ్వు తరించడానికి పండడానికి కారణమవుతోంది. అట్లా కాకుండా నేను అడగడం మొదలుపెట్టాను అనుకోండి, అన్నీ అవసరాల కిందే కనపడతాయి. అన్నీ అవసరాల కిందే కనపడి బరువు పెంచుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, పెంచుకుంటూ వెళ్ళిపోతే అక్కర్లేని వాటిలో జీవితం వెళ్ళిపోతుంది.